ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, నిత్యం భక్తకోటి జనంతో అలరారే ఆలయం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం. ఆధ్యాత్మికంగా ఎంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అలాంటి క్షేత్రం ఉన్న తిరుపతి జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి పరంగా కూడా పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా తగిన వసతులు కల్పిస్తోంది. ఇప్పటికే శ్రీ సిటీలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్లో జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ శాఖలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. దాంతోపాటు కూటమి అవలంబిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో మేనకూరు సెజ్లో ఉత్పత్తులు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వీటితో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కూడా చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో పారిశ్రామికాభివృద్ధి ఆగిపోయింది. తిరుపతి జిల్లా కూడా అందుకు అతీతం కాదు. వైసీపీ పాలకులు కంపెనీల ఏర్పాటును గాలికి వదిలేయడం వల్ల వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పారిశ్రామిక అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. సర్కారు కూడా పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టించేలా ప్రణాళికలు రచించడమే కాక వాటిని సమగ్రంగా అమలు చేస్తోంది. తిరుపతి జిల్లా పారిశ్రామిక వాతావరణంలో ఆ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు చొరవతో నాయుడుపేట, మేనకూరు ప్రత్యేక ఆర్థిక మండలి SEZకి మరింత మంచి రోజులు వచ్చాయి. దాదాపు 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మేనకూరు సెజ్లో పరిశ్రమల ఏర్పాటు వేగంగా సాగుతోంది. నియోజకవర్గానికి ఒక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కూటమి రూపొందించిన ప్రణాళిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒకప్పుడు ఉపాధి కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది తిరుపతి జిల్లా ప్రజలకు. అలా వెళ్లిన వారిలో చాలా మంది ఆయా ప్రాంతాల్లో స్థిరపడిపోయారు కూడా. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని భావించింది కూటమి సర్కారు. యువత సొంతూళ్లలోనే ఉద్యోగాలు పొందేలా ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమం మొదలుపెట్టింది. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది. అందులో భాగంగానే నియోజకవర్గానికి ఒక పారిశ్రామికవాడ కార్యక్రమం తిరుపతి జిల్లాలో పక్కాగా అమలవుతోంది. ఇప్పటికే రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ EMC1, EMC2, EMC3లు ఏర్పాటయ్యాయి. సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ సెజ్ ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వందల పరిశ్రమల నిర్మాణం జరుగుతోంది. సోళ్లూరుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో దాదాపు 200 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోళ్లూరుపేట నియోజకవర్గంలో బంగారమ్మపేట, సిరసనంబేడు, పెళ్లకూరు పరిసర ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కు పనులు వేగంగా జరుగుతున్నాయి. 58 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నారు. తొలి విడతలో భాగంగా 22 ఎకరాల్లో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మిగతా పనులు కూడా త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా హీరో మోటోకార్ప్, అపోలో టైర్స్, కజారియా టైల్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు తిరుపతి జిల్లాలో ఉత్పత్తి పనులు ప్రారంభించాయి. చదువుకున్న వాళ్ళు కూడా జాబు లేని పరిస్థితుల్లో కూలికి వెళ్ళే ఉన్నారు పాపం. సో ఈ ఒక పార్కులు పడడం వల్ల ఏంటంటే అంటే మా యొక్క యూత్ అందరికీ మంచి జరగడం జరుగుతుంది. వాళ్ళు జాబులో కూడా వస్తాయి. ఇంకొకటి కూడా ఏం కోరుకుంటున్నారంటే మా యొక్క గ్రామంలో పెడుతున్నారు కాబట్టి ఈ యొక్క పార్కులు అయితే చిన్న చిన్న సంస్థలు 80% వరకు గ్రామాలు మా ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక పల్లకూరు మండలంలో 10 పంచాయతీల్లో మినిమం సిరసంబేడు పంచాయతీలోనే ఒక 1500 మంది యువత ఉన్నారు. అందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు కంపెనీలు లేక. ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీలు పడటం వల్ల ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నాం. మా ఊరి పేరు బంగానపేట. ఇక్కడ వచ్చి సిరసంపేట దగ్గర వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెడుతున్నారు. దీన్ని వచ్చి 22 ఎకర్స్ అని చెప్పారు. కానీ లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. పక్కన ఉన్న స్థలాలకి రేటు పెరుగుతుంది. ఊర్లో వాళ్ళకి కొంచెం ఎంప్లాయ్మెంట్ కాదు, షాపులు కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి మెయిన్ హౌస్ రెంట్లు పెరుగుతాయి. వీటికన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది. మా తిరుపతి డిస్టిక్ కాబట్టి నెల్లూరు డిస్టిక్ కన్నా నెల్లూరు, తిరుపతి అంతా వరి ఎక్కువ పండించేది. సో మాకు యూరియా కంపెనీలు అయినా ఇక్కడ పడినాయంటే మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇతర స్టేట్లకు వెళ్ళి
వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూలు ఫేస్ చేసి అక్కడ చాలా జీతాలతో వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇక్కడ ఇది పడడం వల్ల మేమెంతో ఆనందపడ్డాము. ఈ మేనకూరు సెజ్లో కంపెనీలు కనీసం చిన్న పెద్ద మొత్తం కంపెనీలు ఒక 150 కంపెనీల దాకా స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కొంత నడుస్తున్నాయి, కొంత జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం 3 రాష్ట్రాల నుంచి 4 రాష్ట్రాల దాకా నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఎక్కడెక్కడో ఒరిస్సా, మహారాష్ట్ర, గుజరాత్, ఇటు తమిళనాడు, కేరళ, ఇటు ఆంధ్ర ఎక్కువ మంది బయట వాళ్ళు ఎక్కువ వసతులు కోలుకున్నారు. నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక వాడ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఎప్పటినుంచో దృష్టి సారించారు. అందులో భాగంగానే 2014-19 సమయంలో నాయుడుపేట సమీపంలో మేనకూరు సెజ్ ఏర్పాటు చేశారు. తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మేనకూరు సెజ్ను ఏమాత్రం పట్టించుకోలేదు, నిధులు కేటాయించలేదు. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది పరిస్థితి. 2024లో కూటమి అధికారంలోకొచ్చాక మళ్లీ పారిశ్రామిక ప్రగతికి బాటలు పడ్డాయి. వచ్చి రావడంతోనే మేనకూరు ఎస్సీజెడ్ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం చొరవతో మేనకూరు సెజ్లో చిన్న పరిశ్రమలతో పాటు బహుళజాతి సంస్థలు కూడా తమ శాఖల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్, ఆదిత్య బిర్లా, గ్రీన్లామ్, అరబిందో ఫార్మా, గ్లాస్క్ ఇండస్ట్రీలు సహా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఎక్కువ మంది ఇండస్ట్రీస్ ఇక్కడ రావడానికి ముందుకు వస్తున్నారు. అప్లై చేసిన కనీసం 2 నెలల్లోనే వాళ్ళకి పూర్తి అనుమతులు వస్తున్నాయి. వచ్చిన వెంటనే కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. చిప్ కంపెనీలు, అది సౌత్ ఇండియాలో 6 వస్తే అందులో ఒక చిప్ కంపెనీ ఇక్కడ రావడం జరిగింది ఈ సెజ్లో. ఇప్పుడు అది కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రీమియర్ ఎనర్జీస్ అని ఒక కంపెనీ దాదాపు 260 ఎకరాలు తీసుకొని ఒక 100 ఎకరాలు ఒక 6 నెలల్లో ప్రొడక్షన్కి వచ్చే పరిస్థితికి చాలా తొందరగా పరిశ్రమ తీసుకొని పనిచేస్తడం జరిగింది. అదేవిధంగా ఆదిత్య బిర్లా అనే కంపెనీ తొందరగా ప్రొడక్షన్కి వచ్చే దశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అయితే గ్రీన్ టెక్ కానీ, ప్రైమ్ మెయిడెన్ కానీ, అరబిందో ఫార్మా కానీ, గ్లాస్ ఇండస్ట్రీ కానీ, హెచ్ఎన్జిఎల్ కానీ, గ్రీన్ ల్యామ్ కంపెనీ కూడా దాదాపు, అంటే ఈ అన్ని కంపెనీలు కూడా మల్టీనేషనల్ కంపెనీలు. ఒక్కో కంపెనీలో 2000 మంది దాకా జాబ్స్ ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు మాకు మాగాని ఒక 130 ఎకరాలు ఉంది. దానికి నీటి వసతి లేక ఇబ్బంది పడ్డాం. ఈ మధ్యనే ఒక కంపెనీ, ఇత్తనాల కంపెనీ వచ్చింది. వాళ్లే మేము లైన్ వేసేసి ఇస్తాం చెరువుకి అని చెప్పని అన్నారు. 9 ఫ్యాక్టరీలు మా ఏరియాకి తెచ్చారు. చాలా పెద్ద ఫ్యాక్టరీలు, దాదాపు 20,000 కోట్ల పెట్టుబడితో తెచ్చున్నారు. ఇక్కడ భూములకు కూడా మంచి రేట్లు వచ్చినాయి. ఒక 50 మంది దాకా మన సెజన్లో ఈ అంటిల్లో ఇచ్చున్నారు. అయితే చిన్న చిన్న ఉద్యోగాలు, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి 10th క్లాస్ వరకు వాళ్ళకి ఏంటంటే మామూలుగా 10,000 నుంచి 20,000 ఉద్యోగాలు కంపల్సరీ పెట్టుకుంటున్నారు. ఇక చుట్టుపక్కల గ్రామాలు మాత్రము దాదాపు ఒక 20 కిలోమీటర్ల గ్రామాలు దాదాపు ఒక 4,000 మంది ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు. తిరుపతి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనేక అనుకూలతలు ఉన్నాయి. ముఖ్యంగా 1000 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారులు, సాగరమాల ప్రాజెక్టు అనుసంధానంతో పాటు తిరుపతి, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాలు తిరుపతి జిల్లాకు సానుకూల అంశాలు. అలాగే కృష్ణపట్నం, చెన్నై ఓడరేవులు సమీపంలో ఉండటం తిరుపతి జిల్లాకు వరంగా మారింది. పారిశ్రామిక ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతి చేసేందుకు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సౌకర్యాలన్నీ ఉండటం వల్ల సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ అండ్ మేనకూర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ మొత్తానికి 4,600 ఎకరాలకు పైచిలుగ్గా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ప్లస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. ఇందులో ఇప్పటికే సుమారుగా 70% పైగా అలాట్మెంట్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. గడిచిన 2 సంవత్సరాలు కూడా ఈ 2 కృష్ణపట్నం కూడా అండ్ నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ అండ్ సెజ్లో చాలా వేగంగా మనకి ఇక్కడ అలాట్మెంట్స్ అనేది కూడా ఎస్ఐపిసి ద్వారా, ఎస్ఐపిబి ద్వారా క్యాబినెట్ ఇక్కడ అలాట్మెంట్స్ ఇస్తూ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా అలాట్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ని కూడా నెలకొల్పుతున్నారు. మనకి మేనకూర్ సెజ్లో ముఖ్యంగా ఆటోమొబైల్ అనుబంధ సంస్థలు మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే చెన్నై మార్కెట్కి, మనకి శ్రీ సిటీ అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి వచ్చే విధంగా ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి. గ్లాస్ ఇండస్ట్రీస్ కూడా మేనకూర్ సెజ్లో చాలా వస్తున్నాయి. పెట్రోలియం అనుబంధ సంస్థలు ఉన్నటువంటి టైర్స్, వీటికి మ్యానుఫ్యాక్చర్ చేసేవి కూడా మనకి ఎక్కువ ఇండస్ట్రీస్ మనకి మేనకూరులో వస్తున్నాయి. ఇలా మల్టిపుల్
అలాట్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ మనకి మేనకూర్ సెజ్లో మనం చేయడం జరిగిందండి. పరిశ్రమలకు అవసరమైన నీటి కోసం తెలుగు గంగా జలాలను తరలించి స్థానిక చెరువులను నింపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. ఫలితంగా భవిష్యత్తులో కల్కతా చెన్నై హైవేకి సమీపంలో ఉన్న మేనకూరు సెజ్ రాష్ట్రంలో అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్గా మారనుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఉత్పత్తులను ప్రారంభించగా వచ్చే ఏడాదిన్నరలో 150కి పైగా కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలోని శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, ఎఫ్ఎంసీజీ, ఆహార శుద్ధి కేంద్రాలతో పాటు ఫాక్స్కాన్, కోల్గేట్, పెప్సికో తదితర ఎంఎన్సీ యూనిట్లు ఉన్నాయి. ఈ తరహాలోనే మేనకూరు సెజ్ను కూడా అభివృద్ధి చేసి తిరుపతి జిల్లాను పారిశ్రామిక హబ్గా మార్చాలని భావిస్తోంది కూటమి సర్కారు. ఫలితంగా యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.